చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. దానికోసం మేము కేజీ చికెన్తో చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇందుకోసం ఒక కేజీ చికెన్ ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నాము. మనం సాజీరా, జీలకర్ర, స్టార్ ఫ్రూట్, కట్ చేసిన ఆనియన్, ఇది నెయ్యి అండి, అల్లం ముక్క ఫ్రెష్గా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. గరం మసాలా, పసుపు, ఇది మిరియాల పౌడర్ అండి, కొంచెం మిరియాల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. కర్డ్, కారపొడి, సాల్ట్. ముందుగా మనం చికెన్లో కర్డ్ మసాలాలు వేసి కలుపుకుందామండి. ఆగనాను. కావలసినంత పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఇందులోకి కారం, మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్. ఒక కేజీ చికెన్కి నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. స్పూన్నర సాల్ట్ సరిపడేంత మళ్ళీ రైస్లో, బిర్యానీ రైస్లో కూడా వేస్తాం కదా. పసుపు, కొంచెం మిరియాల పౌడర్ అండి, కొంచెం గరం మసాలా, కొంచెం పచ్చి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి. వీటన్నిటిని ఒక 15 మినిట్స్ ముందు మనం కలిపెట్టుకున్న సరిపోతుందండి. ఇదంతా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుందాం. మళ్ళీ 2 బౌల్స్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక దానిలో ఆయిల్ తీసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా, ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది రైస్ కోసం, ఇది కర్రీ కోసం. రైస్కి ఆయిల్ వేడండి. అనాస, స్టార్ అనాస, లవంగాలు. రైస్కి స్టార్ అనాస, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాము. మేము ఇక్కడ వాటర్ కొలతతో తీసుకోవట్లేదు. రైస్ ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాం కాబట్టి రైస్కి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాం. మొదటగా ఆనియన్స్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేయించాలి. ఫస్ట్ ఇందులో బ్రౌన్ ఆనియన్ కలర్ వచ్చిన తర్వాత స్టార్ అనాస, అది బ్లాక్ బిర్యానీ ఫ్లవరు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా అండ్ కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఇలా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేలాగా. కొద్దిగా పసుపు వేయాలి. నెక్స్ట్ చికెన్ వేయాలి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలపాలి. ఫస్ట్ కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మరసం యాడ్ చేస్తున్నాం. ఒక 3 మినిట్స్ మంచిగా ఫ్రై కానివ్వాలి. అంటే 75% కొంచెం ఉడకాలి అన్నట్టు. క్యాప్ పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది, ఉడుకుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇటు రైస్ బాయిల్ అవుతుంది కాబట్టి మనం రైస్ వేసేద్దాం. రైస్ ఇలా వేసుకోవాలి. నీళ్ళు మంచిగా మరిగాకనే రైస్ వేసుకోవాలి. రైస్ ఓన్లీ 25% ఉడికి తీయాలి. ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోద్ది. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఈ రైస్ ఇలా ఉడకనివ్వాలి, ఎక్కువ ఉడకనివ్వకూడదు. సరిపోద్ది. ఎందుకంటే మన చికెన్లా ఉంటుంది గ్రేవీ కాబట్టి దాంతో పూర్తిగా ఉడికిపోద్ది. పీసెస్ అన్నీ ఇలా మంచిగా అనుకోవాలి సమానంగా. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. ఇలా రైస్ తీసేసుకొని వేసుకోవాలి. మొత్తం పరుచుకుంటూ వేసుకోవాలి. రైస్ని ఒకే దగ్గర వేయకూడదు. ఇలా వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం పరుచుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్నాము.
మంట మాత్రం సిమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మాడిపోతుంది కాబట్టి. పైనుంచి పుదీనా కొత్తిమీర వేస్తున్నాము, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాము. 5 to 10 minutes. 5 to 10 minutes ఇలాగే ఉంచాలి. విజిల్ రాకముందే తీయాలి. విజిల్ రాకముందే ఆఫ్ చేసేయాలి. 5 to 10 minutes మాత్రం పెట్టాలి. బిర్యానీ రెడీ అయిపోతుంది. 10 minutes ఉంచాము కదా, విజిల్ రాకముందే తీసాము. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, చూడండి. సిమ్లో ఉంచేసి బంద్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, చూడండి. ఇలా వస్తుంది. వావ్, యమ్మీ యమ్మీ, సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ, మాత్రం చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బౌల్లోకి సర్వ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఒక బౌల్లో వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎంత టేస్టీగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చాలా బాగా వచ్చింది మాకైతే. మంచిగా రైస్ అయితే చాలా విడివిడిగా చాలా బాగా కుదిరింది. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత టేస్టీ ఉందంటే చాలా టేస్టీగా ఉంది. మీరైతే ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాలి. కామెంట్ అయితే చేసేయండి. ఇది కేజీ చికెన్కి కేజీ రైస్. చాలా బాగుంది, చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, మంచిగా విడివిడిగా చాలా బాగా వచ్చింది. చూడండి.